నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. హిందూ పురాణాలలో పార్వతీదేవి కథ అత్యంత పవిత్రమైనది మరియు స్ఫూర్తిదాయకమైనది. ఆమె శక్తి, ప్రేమ, పట్టుదల మరియు మాతృత్వానికి ప్రతీక. పార్వతీదేవిని శక్తి స్వరూపంగా కొలుస్తారు. ఆమె కథలోని ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. పూర్వజన్మ కథ. సతీదేవి. పార్వతీదేవి పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి. ఆమె తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పరమశివుని వివాహం చేసుకుంటుంది. ఒకసారి దక్షుడు పెద్ద యజ్ఞాన్ని తలపెట్టి శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో ఆయనకు ఆహ్వానం పంపడు. సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అక్కడ శివుడి తీవ్ర అవమానం జరుగుతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. పార్వతిగా పునర్జన్మ. సతీదేవి వినియోగంతో శివుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయి సర్వస్వంగా పరిత్యాగి ఘోర తపస్సులో ఉండిపోతాడు. అదే సమయంలో సతీదేవి పర్వతరాజైన హిమవంతుడు, మేనకాదేవి దంపతులకు కుమార్తెగా జన్మిస్తుంది. పర్వతరాజు కూతురు కాబట్టి ఆమెకు పార్వతి, గిరిజ, శైలజ అనే పేరు వచ్చింది. చిన్నతనం నుంచి ఆమెకు శివుడిపై అపారమైన భక్తి ఉండేది. కఠోర తపస్సు. అపర్ణ. శివుడిని భర్తగా పొందాలని పార్వతి నిశ్చయించుకుంటుంది. కానీ శివుడు బాహ్య ప్రపంచాన్ని మరిచి తపస్సులో ఉంటాడు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి అడవికి వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభిస్తుంది. మొదట పండ్లు, పూలు తింటూ తపస్సు చేస్తుంది. ఆ తర్వాత కేవలం ఆకులు మాత్రమే తిని జీవిస్తుంది. చివరికి ఆకులను కూడా తినడం మానేస్తుంది. ఆహారం, నీరు లేకుండా తపస్సు చేయడం వల్ల ఆమెకు అపర్ణ, ఆకులు కూడా తిననిది అనే పేరు వచ్చింది. శివుడి పరీక్ష. పార్వతి నిశ్చల భక్తిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆమె ముందుకు వస్తాడు. శివుడిని భిక్షువుగా, శ్మశానవాసిగా, రూపం లేనివాడుగా వర్ణిస్తూ ఆమెను నిరుత్సాహపరచాలని చూస్తాడు. కానీ పార్వతి శివుడిపై తనకున్న ప్రేమను, గౌరవాన్ని అసలు వదులుకోదు. ఆమె పట్టుదలకు, నిష్కలమైన భక్తికి మెచ్చిన శివుడు తన నిజరూపాన్ని చేసి ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు. శివపార్వతుల కళ్యాణం. హిమవంతుని రాజధానిలో శివపార్వతుల వివాహం ఎంతో వైభవంగా జరుగుతుంది. వీరి వివాహంతో లోకంలో శాంతి నెలకొంటుంది. పార్వతీదేవి శివుని అర్ధాంగిగా మారి ఆయన శరీరంలో సగభాగమై అర్ధనారీశ్వర తత్వానికి రూపం ఇచ్చింది. వీరి తత్వానికి, మాతృత్వానికి ప్రతీక శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి షణ్ముఖుడు లోకాలను పీడిస్తున్న తారకాసురుల రాక్షసుని వధిస్తాడు. పార్వతీదేవి మరో కుమారుడైన విఘ్నాలను తొలగించే వినాయకుడు. అంతేకాకుండా లోక కళ్యాణం కోసం పార్వతీదేవి